అవుతుంది మేడం. 6 మంత్స్ నుంచి వస్తున్నారు. ఇప్పుడు కుమారి ఆంటీ వల్ల ఫేమస్ అయింది కదా ఈ రోజు. సో మీ బిర్యానీ తొందరగా అయిపోయింది. మామూలుగా డైలీ అయితే ఏ టైంకి అయిపోతుంది? డైలీ కూడా అంతే టైం సేమ్ టైంకి అయిపోతుంది. నాకు నేను విన్నాను మీరు బీటెక్ చదివారంట. మరి ఈ వృత్తిలోకి రావడానికి గల కారణం ఏంటి? అంటే జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు. జాబ్ మీద ఇంట్రెస్ట్, ఓన్ బిజినెస్ చేసుకోవాలి అంటే ఒకరి కింద చేయడం ఇష్టం లేదు. ఒకరి కింద చేయడం ఇష్టం లేదు. ఇప్పుడు దీనివల్ల మీకు ఆదాయం అంతా కొంత మంచిగానే ఉందా? పర్లేదు. మీ కుటుంబాన్ని సరిపోతుంది? సరిపోతుంది. మీరు తయారు చేస్తారా? ఓన్లీ అతను తయారు చేస్తారు? లేదు మేడం, మనమే తయారు ఓన్ రెసిపీస్. గ్రేట్. ఇలా ఓన్గా సక్సెస్ అవ్వాలని మీ డైలీ ఏ టైంకి వస్తారు మీరు? డైలీ 12కి వస్తాం మేడం. 2 కల్లా క్లోజ్ అయిపోతుంది. 12 వచ్చి 2 కల్లా క్లోజ్ అయిపోతుంది. సో 6 మంత్స్ నుంచి ఇదే ఏరియాలో పెడుతుంది. ఇదే ఏరియా. ప్లస్ మా ఫాదర్ ఇన్స్పిరేషన్ నాకు. మా ఫాదర్ ఒక 40 years ఎక్స్పీరియన్స్ ఫుడ్ ఫీల్డ్. గ్రేట్. ఎక్కడ మీ సొంతూరు? సొంతూరు అయితే అమలాపురం దగ్గర మాచవరం. అమలాపురం దగ్గర మాచవరం. సో ఇక్కడ ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ కేబీహెచ్పీలో ఉంటాం మేడం. అక్కడ నుంచి వస్తారా? అక్కడ ప్రిపేర్ చేసి ఇక్కడ తీసుకొస్తాం. అక్కడ మన మెయిన్ పాయింట్ మేడం. ఓకే. సో మీకు ఎన్ని ఉన్నాయి సిటీలో పాయింట్స్? ఇప్పుడైతే ప్రెసెంట్ 2 నడుస్తున్నాయి మేడం. 2 నడుస్తుంది. ఇంకా మీకు ఎక్కువ బ్రాంచెస్ ఎక్స్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఇది ఆంటీ వైరల్ అయింది కదా, దానివల్ల ఇప్పుడు మీకు బెనిఫిట్సా లాసా అసలు ఏంటి చెప్తారా? ఇప్పుడు వైరల్ అవటం కన్నా ఫస్ట్ ఇప్పుడు ఆమె మంచిగా నడుపుకునేటప్పుడు కూడా అందరికీ మంచిగా ఉండేది. కాకపోతే ఇప్పుడు వైరల్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ మంది క్రౌడ్ ఇంకా బాగా ఎక్కువ పెరగడం వల్ల ఓన్లీ ట్రాఫిక్ వల్ల అందరికీ ప్రాబ్లం అవుతుంది. కానీ క్రౌడ్ ఎక్కువ అవడం మాకు ఆనందమే, జనం కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి కస్టమర్ సాటిస్ఫై అవ్వి వెళ్తారు తప్ప అన్సాటిస్ఫై అవ్వరు. బిజినెస్ పరంగా అయితే ఎలాంటి నష్టం లేదు ఆంటీ వల్ల మీకు? లేదు. దానివల్ల మీకు బెనిఫిట్ బిజినెస్ ఆంటీకి అంత ఇప్పుడు కుమారి ఆంటీ గారు ఉన్నారు, ఆవిడకి అంత బిజినెస్ జరిగినా మిగతా వాళ్ళకి కూడా అంత, కాకపోతే అందులో అంత కొద్ది తక్కువ అవుతుంది కానీ మొత్తం లాస్ అయితే రాదు. ఆమెకి ఇంకెక్కువ జరుగుతుంది, మీకు కొంచెం ఎక్కువ జరుగుతుంది అంటారు. అంతే. తక్కువ జరిగితే తక్కువ జరుగుతుంది మీకు కూడా. ఓకే. ఇప్పుడు ఆవిడ దగ్గర క్రౌడ్ వచ్చి ఎక్స్పెండ్ అవుతారు. ఇప్పుడు జనం కూడా బాగా ఎక్కువ వచ్చారు అనుకో, మొత్తం అందరూ అక్కడే తీసుకోలేరు. మ్యాక్సిమం ఫ్యామిలీస్ అయినా ఎక్కువ బ్యాచిలర్స్ పడతారు ఎక్కువ. ఓకే. థ్యాంక్ యూ సార్. సో ఆమె లేదు, ఆమె ఉంటే మళ్ళీ వచ్చినా మీకు హ్యాపీనే, మళ్ళీ పెట్టుకున్నారు. ఇప్పుడు మొన్న పోలీస్ వాళ్ళు వచ్చారు కదా, మీ షాప్ని ఏమన్నా అన్నారా? ఓన్లీ ఆంటీ షాప్ని అన్నారా? ఇప్పుడు ఇక్కడైతే మనం ప్రెసెంట్ అయితే ఫుట్పాత్ మీద పెడుతున్నాం. ఇక్కడైతే ప్రాబ్లం ఇప్పుడు సార్ రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఎలా అవుతుంది, కానీ అంతకుముందు అయితే మాకు మంత్లీ 2 times ప్రాబ్లం పెడతారు అన్నమాట. ఇలా ఫుట్పాత్ వాళ్ళు అయితే కోర్టులో పర్మిషన్ వేసుకుని తెచ్చుకున్నారు. ఇది రావట్లేదు రైస్ కొంచెమే మిగిలింది అంతే. ఓకే. అంటే పీసెస్ ఉంటే అర్థమైంది. పీసెస్ లేకపోవడం మన ఓన్లీ 1 hourలో క్లోజ్ అయిపోతుంది. డైలీ ఎన్ని కేజీలు అమ్ముతారు మీరు? డైలీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే 12 kgs 14 kgs 12 to 14 kgs. ప్రైస్ ఎలా ఉంటుంది? 120 సార్ ప్లేట్. ఇది నాన్ వెజ్ అన్ని మిక్స్ కలిపి? అన్ని మిక్స్, జీరా రైస్, టమాటా రైస్, బగారా రైస్ ప్లస్ చికెన్ కర్రీ 120. అన్ని కలిపి 120 అన్లిమిటెడ్ రైస్. మనది మెయిన్ పాయింట్ వచ్చి బ్రాంచ్ లక్ష్మీ శ్యామల బిర్యానీస్. ఓకే. లక్ష్మీ శ్యామల బిర్యానీస్, కేబీహెచ్పీ 3rd phase. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మన ఆంధ్ర సైడ్ బిర్యానీ కదా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం అందుకే 6 months ఆడుతున్నా నాకు వితిన్ 1 hourలో అటు సైడ్ బిర్యానీ కొంచెం గిరాక్ అంటే ఇక్కడ వేరే ఉంటుంది, అక్కడ వేరేగా పలావ్ టైప్లో ఉంటుంది, దానికి ఎక్కువ ఇష్టపడతాను. ఓకేనా? థ్యాంక్ యూ.